నంద్యాల శ్రీ నిమిషాంబా దేవి ఆలయం అభివృద్ధికి భారీ విరాళం. అంగరంగ వైభవంగా మహానందీశ్వర రథోత్సవం. నంద్యాల పట్టణ మందు చికెన్ ఉచిత పంపిణీ కార్యక్రమం. కుందు నది నూతన బ్రిడ్జికి ఎప్పుడు రిబ్బన్ కటింగ్ చేస్తారు? రిబ్బన్ కటింగ్ మీ ప్రభుత్వంలోనే చేస్తారా? भगवती माता निमिषं महादेवी देवता बिलपुरत्न संकल्प प्रकार विशेष निमिषं श्रीमान भगवंत मत्स्य प्रत्युनादि वार्णवी इंदिरम इंदिरम सुरस्वाद माता निमिषांबा देवी की भगवती निमिषांबा माता को माता निमिषांबा देवी की देवी भगवती निमिषांबा माता को माता निमिषांबा మధుసూదన సుధారాణ్య గారు ఇందిరమ్మ గారు అమ్మవారి రూపాయలు అమ్మవారి సమీపించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ నిమిషాంబాదేవి ఎల్లవెల్ల అక్కడి నుంచి కాపాడు ప్రతిస్తున్నాం. జై శ్రీ నిమిషాంబా మాతాకు నిమిషాంబా దేవికి ఏ వెంకట్ గ్రూప్ లో పెట్టాయి. ప్రకాశన ఇత్తారి ఉద్దండి నాగరాజు గారు సమీపంలో వాటర్ ట్యాంక్ పక్కన 2016 సంవత్సరం అమ్మవారిని శ్రీ నిమిషాంబదేవి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. నిమిషమాత్రంలోనే మన కోరికలు తీర్చే విలువలుగా ప్రసిద్ధికెక్కింది. కర్ణాటక రాష్ట్రంలో గంజాం ప్రాంతంలో కొలువైన అమ్మవారు వివిధ రూపాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా నిమిషాంబ రూపంగా ప్రతిష్ఠ చేయడం జరుగుతా ఉంది. ఈ అమ్మవారిని కొలిస్తే నిమిషమాత్రంలోనే మన కోరికలు తీర్చాయని చెప్పేసి ప్రగాఢ నమ్మకం. ఈ 2016 నుంచి నిత్య ధూప నైవేద్యాలతో దేవస్థానంలో పూజలు జరుగుతా ఉన్నాయి భక్తుల విషయం మేరకు. తర్వాత వచ్చేసి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా కళ్యాణ మండపం ఏర్పాటు చేసినాము. ఆ నిర్మాణం లోపల కన్స్ట్రక్షన్ సంబంధించి ఫ్లోరింగ్, పంబరింగ్, తర్వాత కార్పెంటర్ పని ఇవన్నీ దాదాపు పెండింగ్ ఉన్నాయి. భక్తులు ఎవరైనా సాయం చేయాలంటే అధ్యక్షుల వారు శ్రీ వెంకట వర్మ గారు నిమిషాంబ జ్యువెలర్స్ వాళ్ళని సంప్రదించవలసిగా కోరుతున్నాం.
నంద్యాలలో మినీ చికెన్ మేళకు భారీ స్పందన. నంద్యాల చికెన్ అంటే ఇష్టపడని మాంసాహార ప్రియులు ఉండరు. ఆదివారం వచ్చిందంటే తమకు ఇష్టమైన చికెన్ను తినడం కోసం ఎంతైనా ఖర్చు చేస్తుంటారు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ప్రచారాలతో తగ్గిన చికెన్ అమ్మకాలను పెంచుకునేందుకు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం, రాజ్ టాకీస్ నందు మినీ చికెన్ మేళను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరయ్యారు. స్థానిక చికెన్ దుకాణాల యజమానుల ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా చికెన్ పకోడీ, చికెన్ లాలీపాప్, ఉడకబెట్టిన కోడిగుడ్లును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ చికెన్ మంచి పోషకాహారమని దీనిని తినడం సురక్షితమే అన్నారు. 70 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వేడిలో చికెన్, గుడ్లు వండడం వలన ఒకవేళ బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నా చనిపోతుందన్నారు. ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు అపోహలు నమ్మవద్దని, హ్యాపీగా చికెన్ తినొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ అధ్యక్షులు మునియార్ ఖలీల్, డిసి మెంబర్ చాబోలు ఇలియాస్, నంద్యాల మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి మాండ్ల గుర్రప్ప, రైతునగరం హరిబాబు, చికెన్ షాపులో యజమానులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చూడు ఉన్నా అట్లా పెట్టుకో. ఓకే రైట్, ఓకే రైట్. అదర్ భాయ్ కెమెరా కోసం ఉంటారు. ఒక్క నిమిషం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మన మున్నా అండ్ వాళ్ళ చికెన్ సెంటర్ టీం వాళ్ళ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే దాదాపు నేను అనుకుంటా 1 month నుంచి ఊరికే ఒక పుకారు లేపినారు, చికెన్ తింటే ఏమంటే ఆరోగ్యం పాడైపోతుందని, చికెన్ తింటే అసలు ఏమంటే ఒక ఫ్లూ వచ్చిందని. ఇప్పుడే మన దాదాపు ఒక 40 to 50 years ఎక్స్పీరియన్స్ మా డాక్టర్ గారు బాబన్ సార్ మొత్తం చెప్పారు. అసలు చికెన్ వల్ల మనకు ఏమంటే మనకు బెనిఫిట్స్ ఉన్నాయి కానీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ లేదని క్లియర్ కట్ చెప్పినారు. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, మీరందరూ చికెన్ ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి అందరు తింటున్నారు. ఎప్పుడన్నా ఏమన్నా వచ్చినా నార్మల్లీ ఫీవర్ అనేది వస్తుంటుంది పోతుంటుంది, జలుబు అనేది వస్తుంటుంది పోతుంటుంది, దగ్గు అనేది వస్తుంది పోతుంది. ఫ్లూ అనేది కూడా అంటే దీని వల్లనే వచ్చిందండి. ఎక్కడ ఇంతవరకు ఎక్కడ సైంటిఫిక్ గా ప్రూవ్ కాలేదు. ఎక్కడన్నా ఏమన్నా ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది, లేకపోతే ఎక్కడన్నా మనం హోటల్లో తింటే కూడా ఫుడ్ లో ఏమన్నా ఉప్పు కానీ ఏదైనా సాల్ట్ కానీ లేకపోతే ఏదైనా తక్కువ ఎక్కువ ఉంటే లేకపోతే అన్హైజీనిక్ ఉంటే అప్పుడు మనకి ఏమన్నా ఫుడ్ ఇన్ఫెక్షన్ రావచ్చు. కానీ ఎక్కడ కూడా ఇంతవరకు ప్రూఫ్ కాలేదు ఇది ఏమంటే ఇది బర్డ్ ఫ్లూ వచ్చింది, దీనివల్ల ఏమంటే చికెన్ వల్ల ఇది అవుతుందని. ఇది ఏమంటే వాంటెడ్లీ ఏం చేస్తారంటే ఒక ఏమంటే ఇది బిజినెస్ ని వాంటెడ్లీ దెబ్బతీయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు. కానీ మన వాళ్ళు కూడా అట్లానే నమ్ముతారు. అది నమ్మకండి. ఎందుకంటే బాడీ బిల్డ్ చేయాలంటే కూడా మనకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బాడీ బిల్డర్స్ కి పోయి అడగండి. ఇప్పుడు కూడా వాళ్ళు బాయిల్డ్ ఎగ్స్ తింటారు, చికెన్ తింటారు. చికెన్ లో చాలా ప్రోటీన్స్ ఉంటుంది, ఎగ్ లో ప్రోటీన్స్ ఉంటుంది. మనకు దాదాపు ఏమంటే దీంట్లో కూడా ఏమంటే ఈ కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువ మన చికెన్ లో. సార్ కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువ.
దానికోసం మన ఏమంటే అందరూ ఊరికే పుకార్లు నమ్మకండి, ఏం కాదు. ఎందుకంటే చికెన్ అనేది ఆరోగ్యానికి మంచిది. అట్లనే మన నంద్యాల చికెన్ అసోసియేషన్ వాళ్ళ పాపం వాళ్ళకు బిజినెస్ కూడా చాలా దెబ్బ పడుతుంది దానివల్ల నమ్మకండి. వాళ్ళు కూడా ఈరోజు చికెన్ ఫెస్ట్ అనేది వాళ్ళు ఫ్రైడే నాడు మార్కెట్ యార్డ్ లో ఆర్గనైజ్ చేశారు. దాని అందరికీ మా తరఫున అందరి మద్దతు ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే ఏదన్నా కానీ రూమర్స్ వచ్చినా కానీ రాకపోయినా కానీ నేనైతే చికెన్ తింటున్నాను, కన్నీళ్ళన్నా కూడా చికెన్ తింటున్నారు, అందరు తింటున్నారు ఇక్కడ చికెన్. అదే మన ప్రెస్ వాళ్ళు కూడా అందరు చికెన్ తింటారు, అట్లా ఏం లేదు. దానికోసం ఇదే రూమర్స్ నమ్మకండి. అంటే కొంతమంది వాంటెడ్లీ లేపుతుంటారు చికెన్ తినద్దు అని, అట్లా ఏం లేదు. అందరు ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి దానికి ఏదో ఒకటి ఊహాగానాలు వస్తుంటాయి పోతుంటాయి, రూమర్స్ నమ్మకండి. అందరూ చికెన్ తిని ఆరోగ్యంగా ఉండి ఇది చికెన్ ఫెస్ట్ కి దాదాపు నేను అనుకుంటా 6,000 మంది పైన వస్తారు. మీరందరూ పార్టిసిపేట్ అయ్యి దీన్ని చికెన్ ని ఎంజాయ్ చేయండి. దానికోసం ఈ ఆర్గనైజర్స్ అందరికీ ఈ అవగాహన సదస్సు పెట్టినందుకు మన డాక్టర్ సార్ క్లియర్ మనకు చెప్పినారు దీనివల్ల బెనిఫిట్స్ ఏమన్నాయి. మన ఖలీల్ అన్న కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, మన గుర్రప్ప కూడా చెప్పారు. నేను గుర్రప్ప గారు కూడా మీ ఊర్లో కూడా ఇట్లా చికెన్ ఫెస్ట్ పెట్టండి, మీ తరఫు నుంచి బాగుంటుంది అందరికీ. దానికోసం ఇట్లాంటి ప్రోగ్రాంలు అందరు చేస్తే కూడా బాగా, అంటే లోకల్ వాళ్ళు కూడా మన లోకల్ లీడర్స్ కూడా పెడితే కూడా బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. జై హింద్. చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. చికెన్ తింటే ఏదో రోగం వస్తుంది, జబ్బు వస్తుంది అని. అట్లాంటిది ఏమీ లేదు. డాక్టర్ గారు మాకు ఇప్పుడే క్లియర్ గా చెప్పారు, చికెన్ వల్ల లాభాలు తప్ప, ఎగ్స్ వల్ల లాభాలు తప్ప నష్టం అనేది ఏది లేదు. కాబట్టి చికెన్ వ్యాపారస్తులు కూడా దాన్ని నీట్నెస్ మెయింటైన్ చేసి చికెన్ ఏ విధంగా మేము అమ్ముతే ప్రజలు దాన్ని తీసుకుంటారని కొద్దిగా నీట్ గా మన షాప్స్ కూడా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ స్మెల్ రావడం కానీ, చికెన్ తీసుకోవడానికి వచ్చిన ప్రజలు ఏదో బ్లడ్ పడినట్లు కనిపిస్తే కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి చికెన్ వ్యాపారస్తులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ చికెన్ షాప్ చాలా నీట్ గా మెయింటైన్ చేసి వ్యాపారం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే బర్డ్ ఫ్లూ అనేది ఎక్కడో వచ్చింది, ఇక్కడైతే ఏమీ లేదు. బర్డ్ ఫ్లూ గురించి తెలంగాణలో 1 కేసు 2 కేసులు నమోదైనాయి. అది కూడా వాళ్ళ నీట్నెస్ లేకపోవడం వల్లనో, చికెన్ కోళ్లకు ఏదో వ్యాధి రావడం వల్లనో అది జరిగింది తప్ప మన రాష్ట్రంలో ఎక్కడ గాని చికెన్ బర్డ్ ఫ్లూ కేసు అనేది రాలేదు. కాబట్టి ప్రజలు కూడా దయచేసి దీన్ని నమ్మకుండా చికెన్ హ్యాపీగా తిని వాళ్ళు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అలాగే ఎగ్స్ తినడం వల్ల, బాయిల్ ఎగ్స్ తినడం వల్ల కూడా ప్రజలకు ప్రోటీన్స్ అందుతాయి. కాబట్టి చికెన్ తినడం వల్ల ఏది ఇబ్బంది లేదు, ఏ జబ్బు లేదని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, చికెన్ గురించి కొన్ని బర్డ్ ఫ్లూ వ్యాధి గురించి కొన్ని రోజుల కిందట రావడం జరిగింది. దీని గురించి ఎవరు అపోహపడాల్సిన అవసరం లేదు. దీని గురించి చాలా మంది డాక్టర్ల గురించి అందరూ సలహాలు ఇచ్చారు. ఈ సలహాల గురించి మళ్ళా రేపు నంద్యాల మార్కెట్ యార్డ్ లో జాబ్ మేళా, ఇది చికెన్ మేళా జరుగుతుంది. అందరూ తప్పనిసరి పాల్గొని దీని గురించి అపోహలు నమ్మకుండా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. గత కొంతకాలంగా బర్డ్ ఫ్లూ అని చాలామంది ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. మనం చికెన్ మరియు గుడ్లు తీసుకోవడం వల్ల ఎటువంటి హాని అనేది లేదు. మామూలుగా మనం చికెన్ ఉడికిస్తే 30-40 డిగ్రీస్లోనే బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. కానీ మనం 70 డిగ్రీస్ వరకు దాన్ని ఉడికించి తింటున్నాము, ఎటువంటి హాని అనేది లేదు. దానికి ఈరోజు మనం ఇక్కడ నంద్యాలలో చికెన్ మేళా అనేది శుక్రవారము టెక్కే మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముందుగా మన నంద్యాల జిల్లా మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు ఈరోజు దాని ప్రారంభోత్సవానికి ఈరోజు ఇక్కడికి మేళా ఇక్కడ ముందుగా జరుపుతా ఉన్నాము. ఇందుకే ప్రతి ఒక్కరు ఎవరే కానీ ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. చికెన్ తినడం వల్ల, గుడ్లు తినడం వల్ల మనకు విటమిన్స్ అనేది మనకు ఇదవుతోంది. ప్రోటీను, విటమిన్ ఇవన్నీ మనకు చికెన్ ద్వారా, ఎగ్స్ ద్వారా లభిస్తాయి. ఎవరే కానీ ప్రజలు దీని గురించి
అపోహలు అనేది పెట్టుకోవద్దు. ఎవరు చెప్పే అపోహలు కూడా నమ్మొద్దు. దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా దీన్ని చికెన్ని వాడాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు, అంత పెద్ద కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా చికెన్ తినండి, గుడ్లు తినండి అని చెప్పేసి WHO చెప్పడం జరిగింది. అందుకే ఎవరే కానీ ప్రజలు ప్రతి ఒక్కరూ రేపు శుక్రవారం సాయంత్రం టెక్కే మార్కెట్లో జరగబోయే చికెన్ మేళాకు ప్రతి ఒక్కరు హాజరయ్యి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. గత కొంతకాలంగా బర్డ్ ఫ్లూ అని చెప్పేసి కొంత అపోహతోటి ప్రజలు చికెన్ గుడ్డు తినడానికి సంకోచిస్తున్నారు. మీరు ఎటువంటి భయం లేకుండా నిరభ్యంతరంగా చికెన్ కానీ గుడ్లు కానీ తినవచ్చు. 70 డిగ్రీల వద్ద ఉడికించుకుంటే ఎటువంటి ప్రమాదము లేదు అని WHO మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. కాబట్టి నంద్యాల ప్రజలు ధైర్యంగా చికెన్ మరియు గుడ్లని తీసుకోగలరు. 2-3 సంవత్సరాల క్రితం కూడా చూసినాము, కోవిడ్ అని వచ్చింది. అప్పుడు కూడా అది కూడా వైరల్ డిసీజే. అట్లాగే జాండీస్ ఉంది, ఇట్లాగే పోలియో, రకరకాల వైరల్ డిసీజ్ చాలా ఉన్నాయి. కానీ ఇకలాజికల్ బ్యాలెన్స్ అని ఒకటి ఉందండి. ప్రపంచంలో పూర్వకాలం అంతా, మేమంతా చిన్నప్పుడు కాలంలో స్మాల్ పాక్స్ కూడా వైరల్ డిసీజే. స్మాల్ పాక్స్ అని ఉండేది. పెద్దమ్మవారు అనేవాళ్ళు. ఆ కాలంలో పెద్దమ్మవారు వచ్చినప్పుడు చాలా మంది చనిపోతుండేవాళ్ళు. తర్వాత చికెన్ పాక్స్ ఉన్నారు. చికెన్ పాక్స్ కూడా కంట్రోల్ అయింది చాలా వరకు. అట్లాగే తట్టు మీజిల్స్ అని ఉన్నారు. ఇవన్నీ వైరల్ డిసీజ్. అలాగే ఈ బర్డ్ ఫ్లూ అనేది కూడా ఒక వైరల్ డిసీజ్. వైరస్ తో వ్యాప్తి అవుతుంది అంటూ చెప్పలేదు. కొంచెం వరకు వచ్చే అవకాశం ఉంది. కానీ దాని గురించి కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు ఏమిటంటే, యాక్చువల్గా బర్డ్ ఫ్లూ అంటే బొవైన్ ఇన్ఫ్లుయెంజా అంటారు. బొవైన్ ఇన్ఫ్లుయెంజా అంటే పశువులకి, అదేవిధంగా ఈ పక్షులకు సంబంధించింది కాబట్టి ఇది బొవైన్ అని చెప్పడం జరుగుతుంది. సామాన్యంగా ఇది అందరి చోట ఉన్నదే. ఇది ఏ కొత్తగా వచ్చినవి కూడా కాదు. మీరంతా చూస్తారు, మనం జలుబు దగ్గు ప్రతి ఒక్కరికి వచ్చిన జలుబు దగ్గర ప్రపంచంలో ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరు ఉండరు. అది కూడా వైరల్ ఫీవరే, ఇన్ఫ్లుయెంజా అంటారు. రకరకాల చలికాలం, వర్షాకాలం మనం ఎక్కువ జలుబు చేస్తుంది, అది కూడా వైరల్ ఫీవరే. అలాగే ఇది ఒక అందులో భాగమైనటువంటి ఈ బర్డ్ ఫ్లూ అనేది కూడా ఈ వైరల్ డిసీజే, వైరల్ ఫీవర్ దీని అన్నారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ బొవైన్ ఇన్ఫ్లుయెంజా తర్వాత ఈ పక్షుల ద్వారా ఒక పక్షి నుంచి ఇంకో పక్షికి రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పక్షుల నుంచి కూడా ఎనిమల్స్ అంటే పశువులకు కూడా వచ్చే అవకాశం ఉంది. రేర్ గా, అరుదుగా మనుషులకు వచ్చే అవకాశం ఉంది. మనుషులకి చాలా అరుదుగా వస్తుంది. వైరస్ వచ్చినట్లయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. అది దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, మామూలుగా జలుబు దగ్గు ఉంటుంది కదా, అదేవిధంగా జలుబు దగ్గు వస్తుంది, కొద్దిగా వస్తుంది. అట్లా కొద్దిగా తీవ్రత చెందినప్పుడు న్యూమోనియా వచ్చే అవకాశం ఉంది. ఊపిరితిత్తుల్లో ఆ జలుబు ప్రవేశించిన తర్వాత అక్కడ ఒక ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిన తర్వాత న్యూమోనియా అంటే ఇన్ఫ్లమేషన్ అంటారు. కాబట్టి ఆ న్యూమోనియా లంగ్స్ కూడా ఇన్ఫెక్షన్ ఉంటుంది. మామూలుగా ప్రతిరోజు జలుబు తగ్గినప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళడమో లేదా మెడిసిన్స్ ఇవ్వడం బాగుంటుంది. ఇది కూడా అలాంటి జబ్బు తప్ప ఇది ప్రత్యేకంగా చాలా సీరియస్ జబ్బు మాత్రం కాదు. కుందు నది బ్రిడ్జు నంద్యాలలో మరో వింతగా మారుతుంది. మనం చూసుకుంటే నంద్యాల పట్టణాన్ని మరియు చుట్టుప్రక్కల గ్రామాలను కలిపే అతి ముఖ్యమైన బ్రిడ్జే ఈ కుందు నది బ్రిడ్జు. దాదాపుగా అతి పురాతనమైన బ్రిడ్జి నంద్యాలలో. ఈ బ్రిడ్జు దాదాపుగా 100 సంవత్సరాలు కావస్తుంది కట్టి. ఇది కొత్త బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టి 8 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఇంతవరకు ఈ నిర్మాణము అసంపూర్తిగా ఆగిపోయింది, పూర్తి కావడం లేదు. మనం చూసుకుంటే రాష్ట్రంలో దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు కావస్తుంది. ఇంతకు ముందు కూడా ఎలక్షన్ల ముందరు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ బ్రిడ్జిని విజిట్ చేసి, ఇది పూర్తిగా వైసీపీ యొక్క వైఫల్యము, వైసీపీ ప్రభుత్వం వల్ల ఈ బ్రిడ్జి నత్తనడకగా సాగుతుంది, ఈ బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడానికి వైసీపీ ప్రభుత్వమే ఏకైక కారణమని ఆ రోజు ఇక్కడి నుంచే విమర్శలు చేసిన టీడీపీ నాయకులను ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. మీరు దాదాపుగా వచ్చి 6 నెలలు కావస్తుంది.
ఇంతవరకు ఎప్పుడైతే పనులు ఆగిపోయాయో అక్కడి నుంచి ఒక్క ఇంచు కూడా పని మీరు 6 నెలల్లో మొదలు పెట్టలేదు. ఇది ఎంతవరకు న్యాయము, ఇది ఎంతవరకు సమంజసమని నంద్యాల పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీరు చూసుకోండి, ఆ బ్రిడ్జు శిథిలావస్థకు వచ్చింది. ఇటువైపుగా ఎంతో పెద్ద పెద్ద వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరు? దానికి ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వం మరి మీ తెలుగుదేశం పార్టీనే బాధ్యత వహించాలి. ఈ కుందూ నది బ్రిడ్జిని మీరు పూర్తి చేస్తారు. ఎలక్షన్లు అయిపోగానే మేము అధికారంలో రాగానే 6 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. 6 నెలల టైం అయిపోయింది, ఇంతవరకు ఈ పనులే మీరు మొదలు పెట్టలేదు. ఇంకెప్పుడు పూర్తి చేస్తారు? చిన్న రోడ్లకు గుంతలు పూడ్చుకుంటా చిన్న స్పీడ్ బ్రేకర్లు వేస్తూ మీరు మేము ఏదో పెద్దగా నంద్యాల అభివృద్ధి పనులు చేశామని అంటున్నారు. చాలా సంతోషమే. చిన్న రోడ్లు పూడుస్తున్నారు, గుంతలు పూడుస్తున్నారు, స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు. కానీ ఇంత పెద్ద పనులు ఎవరు చేస్తారు? మీ మీద బాధ్యత ఉంది కదా. మీరు మంత్రి పదవితో నంద్యాలలో మీరు మంత్రిగా ఉన్నారు. మంత్రి పదవి మీరు వరించింది. మీరు అనుకుంటే కట్టడము త్వరలో పూర్తి అవుతుంది. కానీ మీరు ఎందుకు దీన్ని ఆపుతున్నారు? దీని వెనుక ఏం మతలబు ఉంది? నంద్యాల పట్టణ ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. ఈ కట్టడాన్ని మీరు అత్యంత త్వరగా పూర్తి చేయాలి. లేకుంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆధ్వర్యంలో మేము భారీ ఎత్తున ప్రజలను కూడగట్టుకొని దీని వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తామని ఈ సందర్భంగా మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. దాంతో పాటు ఈ బ్రిడ్జి కింద కూలిపోయి ఏదైనా జరగరాని ఘటన జరిగితే దానికి ఖచ్చితంగా మీ టీడీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇప్పటికైనా మేల్కోండి. ఈ పాత బ్రిడ్జి గుండా పెద్ద వాహనాలు పోకుండా ఆపండి. కనీసం మీరు ఇంకా లేట్ అయితే మీకు ఇంకా పూర్తి చేయడానికి ఇంకా మీరు సమయం పడితే కనీసం ఈ రహదారి గుండా, ఈ పాత బ్రిడ్జి గుండా పెద్ద వాహనాలను ఆపి ఈ బ్రిడ్జిని మనకు చిన్న వాహనాలను పోవడానికి వీలుగా కల్పించండి. అంతేగాక అందరూ దీని మీద నుంచి ప్రయాణిస్తే ఇది ఇంకా త్వరగా కూలిపోతుంది. దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆధ్వర్యంలో ఈ రోజు మేము కుందూ నది బ్రిడ్జిని సమస్య గురించి ప్రజలకు వివరించాలని ఇక్కడికి వచ్చాము. దీనికి ముందస్తుగా బాధ్యత తీసుకొని నంద్యాల ఎమ్మెల్యే గారైన ఎన్ఎండి ఫరూక్ గారు వెంటనే ఈ బ్రిడ్జిని కేవలం 3 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. మీరు కూడా అయ్యా ఎమ్మెల్యే గారు, మరి మినిస్టర్ గారు, మరి టీడీపీ నాయకులు ఎందరో షాపులకు వెళ్ళి అక్కడికి వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. మా తరఫున మేము కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి ఈ బ్రిడ్జి పూర్తి చేసి దీనికి కూడా మీరే రిబ్బన్ కటింగ్ చేయవలసిందిగా కోరుతున్నాము. జై హింద్, జై ఎస్డిపిఐ. ఈరోజు నంద్యాల ఫేమస్ బ్రిడ్జి కుందూ నది బ్రిడ్జి గత 8 సంవత్సరాలుగా అప్పటి మరియు ఇప్పటి మీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ప్రారంభించిన శంకుస్థాపన చేయబడిన కుందూ నది బ్రిడ్జి యొక్క పనులు దాదాపుగా 8 సంవత్సరాలు గడుస్తున్నా కానీ పూర్తి కావటం లేదు. అటువైపు చూస్తే పద్మావతినగర్ రోడ్లు వేస్తున్నాము, కోటాను కోట్లు పెట్టి మరొక అభివృద్ధి చేస్తున్నాము అని చూపిస్తున్నారే తప్ప సామాన్య ప్రజలకు, నంద్యాల చుట్టుపక్కల ప్రజలకు రోజువారీ కూలి పని చేసుకొని జీవించే నందమూరి నగర్ కానివ్వండి, వైఎస్ నగర్ కానివ్వండి, పులిమద్ది, రైమాల్పురం, పోలూరు, ఎస్ఆర్బిసి కాలనీకి చెందిన ప్రజలందరూ ఇటువైపుగా సామాన్య కూలీ సంపాదించుకునే ప్రజలు తిరిగే ఈ బ్రిడ్జి పైన ఇంత నిర్లక్ష్యం చూపడానికి కారణం ఏమిటి? అధ్యక్ష, ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవం శంకుస్థాపన ప్రారంభం చేసింది
ఎవరో వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు, ఎవరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవరో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, గౌరవనీయులైన అప్పటి మరియు ఇప్పటి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ యొక్క బ్రిడ్జి యొక్క పనులు శంకుస్థాపన చేయడం జరిగింది. మరలా మీ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడింది, అయినా కూడా ఈ యొక్క బ్రిడ్జి పనులు ఒక్క ఇంచు కూడా ప్రారంభం కాకపోవడము చాలా దురదృష్టకరము. కావున సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఈ యొక్క బ్రిడ్జి పనులు యుద్ధ ప్రాతిపదికన చేసి పూర్తి చేయవలసిందిగా ఈరోజు కోరుతున్నాము. కాదు కూడదు, ఎవరో ఒకరు సావాలి, అప్పుడే మేము స్పీడ్ బ్రేకర్లు వేస్తాము, ఇక్కడ కూడా ఒక 2-3 సావాలి. బ్రిడ్జి కూడా శిథిలావస్థలోకి వచ్చింది, అక్కడున్న బ్రిడ్జి యొక్క స్తంభాలు కూడా క్రాకులు ఇచ్చి నెరలు ఇచ్చి ఏదో ఒక రోజు బ్రిడ్జి పడిపోయి శిథిలావస్థలో వచ్చింది. ఎవరో ఒకరు చచ్చిపోయిన తర్వాత మేము మా ప్రభుత్వము, మా ప్రభుత్వ అధికారులు, మా ప్రభుత్వ యంత్రాంగము, మా రాజకీయ నాయకులు, ప్రతినిధులు అందరూ కలిసి ఎక్స్ గ్రేషియా చెక్కులతో వచ్చి పరామర్శించి దాని తర్వాత మేము యుద్ధ ప్రాతిపదికన ఈ బ్రిడ్జి పనులు చేస్తామని అనుకుంటున్నారు. మీరు ఆ విధంగానే మీరు ప్రవర్తిస్తున్నారు. కావున మేము ఒకటే అడుగుతున్నాం, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మీపై బాధ్యత ఉంది. కావున నంద్యాలలో ఉన్న నాయకులు అందరూ తొందరగా ఈ పనులు చేయాలని కోరుతున్నాను. మరియు వైసీపీ ప్రభుత్వము అసెంబ్లీలో మాకు ప్రతిపక్ష హోదా కావాలి. నంద్యాల శ్రీ నిమిషాంబా దేవి ఆలయం అభివృద్ధికి భారీ విరాళం. అంగరంగ వైభవంగా మహానందీశ్వర రథోత్సవం. నంద్యాల పట్టణ మందు చికెన్ ఉచిత పంపిణీ కార్యక్రమం. కుందు నది నూతన బ్రిడ్జికి ఎప్పుడు రిబ్బన్ కటింగ్ చేస్తారు? రిబ్బన్ కటింగ్ మీ ప్రభుత్వంలోనే చేస్తారా?